కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. 1970-80లో ఒకే సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రులే కాదు గవర్నర్ పదవుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండేవారని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని విమర్శించారు. మెజారిటీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. ఎల్బీ స్టేడియంలో ఖర్గే చెప్పిన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని తెలిపారు. కులగణనపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం విషయంలో కానీ గడచిన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో కానీ ఘోరమైనటువంటి వైఫల్యాన్ని మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ వాస్తవాలు ఆ విధంగా ఉంటే మల్లికార్జున్ ఖర్గే గారి నోట చిలుక పలుకులు పలికించేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఈ ఎస్సీ డిక్లరేషన్కి సంబంధించి మల్లికార్జున ఖర్గే గారే ఆ రోజు ఎస్సీ డిక్లరేషన్ను అనౌన్స్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి అనేక హామీలు ఎస్సీ డిక్లరేషన్ సందర్భంగా అంబేద్కర్ అభయహస్తం, దళితులకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ పక్కా ఇళ్ల నిర్మాణంలో ఇతర వర్గాల కంటే ఈ వర్గాల వారికి ఇంకొక 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి 6 లక్షల రూపాయలతోని వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఇళ్ల నిర్మాణం చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. 1970-80 ఆ ప్రాంతంలో దేశాన్నిలో ఉండేటువంటి క్యాబినెట్ మినిస్టర్లలో సగానికంటే ఎక్కువ మంది ఒక సామాజిక వర్గం వారే. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒకే సామాజిక వర్గం వాళ్ళు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల గవర్నర్లు ఒకే సామాజిక వర్గం వాళ్ళు. ఈ దేశం నుండి ఇతర దేశాల్లో పనిచేసేటువంటి రాయబారులలో అత్యధికులు ఒకే సామాజిక వర్గం వాళ్ళు. అంటే మిగతా వర్గాలన్నింటినీ సర్వనాశనం చేసి మిగతా వర్గాలను అణిచివేయడం ద్వారా అధికారాన్ని కోల్పోయి ఇవాళ మళ్ళీ అధికారం రావడం కోసం సామాజిక న్యాయం అనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ దేశంలో తన రాజకీయ మనుగడను లేదా పబ్బాన్ని గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు చాలా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. మేము కులగణన చేసినాం, 42% రిజర్వేషన్లు అమలు చేసినాం, అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే మా చిత్తశుద్ధితో ఈ ప్రయత్నం చేసినాం అనేటువంటి మాటతో ఒక అసత్యాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన విషయం కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఆ అంశాన్ని అటకెక్కిస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాల వాళ్ళు ఎక్కడికక్కడ స్పందించి అది తాలూకా స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం మొత్తంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి అంశమే ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులలో దానికి అనుగుణంగా కొందరు కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో ఇటు కోర్టులు ఇటు బీసీ సమాజానికి సంబంధించినటువంటి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి తరుణంలో బీసీ కులగణన విషయంలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది.